నయనతారకు మద్రాస్ హైకోర్టు షాక్ ఇచ్చింది. నయనతార డాక్యుమెంటరీ విషయంలో ధనుష్ వేసిన కాపీ రైట్ దావాను కొట్టివేయాలంటూ కొద్ది రోజుల క్రితం నెట్ఫ్లిక్స్ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. తాజాగా దీనిపైన విచారించిన కోర్టు నెట్ఫ్లిక్స్ పిటిషన్ను కొట్టివేసింది. నయనతార బియాండ్ ది ఫెయిరీటేల్ డాక్యుమెంటరీ విషయంలో నయనతార ధనుష్ మధ్య వివాదం నడుస్తుంది. ఈ డాక్యుమెంటరీలో ధనుష్ నిర్మాతగా వ్యవహరించిన నానుమ్ రౌడీదాన్ మూవీ క్లిప్పింగ్స్ వాడుకున్నారు. అయితే తన పర్మిషన్ లేకుండా ఆ క్లిప్పింగ్స్ ను డాక్యుమెంటరీలో వాడుకున్నారని, అందుకు నష్టపరిహారంగా 10 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ధనుష్ కోర్టుకు వెళ్లారు. నయనతార దంపతులకు లీగల్ నోటీసులు పంపించారు. ఇదే విషయమై నయనతార స్పందిస్తూ ధనుష్ పైన తీవ్రంగా విమర్శలు చేస్తూ ఒక బహిరంగ లేఖ రాశారు. నయనతార వైఖరికి మరింత సీరియస్ గా తీసుకున్న ధనుష్ తనకు నష్టపరిహారం కావాల్సిందేనని పట్టుబట్టారు. ధనుష్ పిటిషన్ను పరిశీలించిన ధర్మాసనం విచారణకు అంగీకరించింది. ఈ క్రమంలోనే నయనతార దంపతులతో పాటు నెట్ఫ్లిక్స్ కు నోటీసులు జారీ చేసింది. అయితే ధనుష్ చేసిన కాపీరైట్ దావాను తిరస్కరించాలంటూ నెట్ఫ్లిక్స్ పిటిషన్ను దాఖలు చేసింది. దీనిపైన విచారణ జరిపిన కోర్టు ఆ పిటిషన్ను కొట్టివేసింది. విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో వచ్చిన నానుమ్ రౌడీదాన్ సినిమా 2015లో విడుదలైంది. ఈ చిత్రానికి ధనుష్ నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమా చిత్రీకరణ సమయంలోనే నయనతార విఘ్నేష్ ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత 2022లో పెళ్లి చేసుకున్నారు. నయనతార కెరీర్, ప్రేమ, పెళ్లిపైన నెట్ఫ్లిక్స్ నయనతార బియాండ్ ది ఫెయిరీటేల్ అనే డాక్యుమెంటరీని రూపొందించింది. తమ జీవితంలో ఎంతో ముఖ్యమైన నానుమ్ రౌడీదాన్ సినిమా వీడియోలు, పాటలను ఇందులో చూపించాలని నయనతార దంపతులు భావించారు. ధనుష్ అనుమతి కోసం అడిగినప్పటికీ ఆయన ఇవ్వలేదని నయనతార ఆరోపిస్తున్నారు. ఈ డాక్యుమెంటరీ విడుదల కాగా అందులో సినిమాకు సంబంధించిన 3 సెకండ్ల ఫుటేజ్ వాడుకోవడం పైన ధనుష్ లీగల్ నోటీసులు పంపించారు. ధనుష్ పంపించిన నోటీసులను సవాల్ చేస్తూ నెట్ఫ్లిక్స్ పిటిషన్ని దాఖలు చేసింది. ఈ పిటిషన్ను కోర్టు కొట్టివేసింది. మరి దీనిపైన నయనతార ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.